అందరికీ నమస్తే. నేను చెప్పే విషయం మీరందరూ కూడా కొద్దిగా ఓపికగా జాగ్రత్తగా వినాలని నా రిక్వెస్ట్. ఒకవైపు భారతదేశం మొత్తం కూడా నిన్న రామనామ స్మరణతోటి తదాత్మత పొందితే దేశం మొత్తం కూడా ఉర్రు తొలగిపోయింది. ఒక్కసారిగా రామచంద్రమూర్తి విగ్రహాన్ని ఓపెన్ చేసిన వెంటనే దేశం ఉర్రు తొలగిపోయి జై శ్రీరామ్ నినాదాలతోటి దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి మునిగిపోయి ఉన్నటువంటి సందర్భం. కానీ అటువంటి సందర్భం కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేసి 500 సంవత్సరాల పోరాటం చేసి ఎన్నో కష్టాలను నోర్చుకొని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని పోరాటం చేసిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో మీకు అందరికీ గుర్తే ఉంటుంది, కొన్ని దొంగన కొడుకులు, కొంతమంది పార్టీలు, కుహాన లౌకికవాదులు ఈ గొప్ప సందర్భాన్ని భారతీయులందరూ కూడా గర్వించి సంతోషించి పులకరించిపోయినటువంటి సందర్భాన్ని కూడా రాజకీయం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వము హాఫ్ డే హాలిడే డిక్లేర్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్నపిల్ల మా కోటలు అంటుంది, రేవంత్ రెడ్డి గారు ఊర్లో లేరంట, వచ్చిన తర్వాత హాలిడే డిక్లేర్ చేస్తారంట అంటూ బాధపడుతూ స్కూల్కి పోయింది. అట్లా చిన్నపిల్లలు కూడా ఎంతో బాధతో స్కూల్కి వెళ్ళినటువంటి సందర్భం ఇది. సరే, ఒకవైపు హాలిడే లేదు, దాన్ని కూడా మేము ఓకే అంటున్నాం. రామ మందిరం కట్టొద్దని చెప్పి సుప్రీంకోర్టులో న్యాయవాదులను పెట్టిర్రు, కేసులను వేసిర్రు, టెర్రరిస్ట్ శక్తులతో చేతులు కలిపిర్రు. అనేక రకంగా దేశంలో హిందువులను ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా ఉన్నారు. హిందువుల గురించి మాట్లాడితే చాలు, హిందువులు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో, సనాతన ధర్మం పుట్టిన ఈ దేశంలో దేవుళ్ళకి అన్యాయం జరుగుతుందని ఎవరైనా ఒక్కరు మాట్లాడితే అసలు హిందూ సమాజంలో ఐక్యతే లేదు. ఐక్యత ఉన్నటువంటి 1-2 సందర్భాల్లో కూడా ఎవరైనా మాట్లాడితే మతోన్మాదం అంటూ ఒక స్టాంప్ వేస్తారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎందుకంత ఆదరణ అంటే, ఈరోజు హిందూ సమాజం కోసం మీరు అవుననుకున్నా కాదనుకున్నా మాట్లాడేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అట్లా అని వేరే వాళ్ళకి నష్టం చేస్తుందా? లేదు. ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ కూడా తీసుకొచ్చింది కదా. అందరినీ కలిపి నడుపుకొని తీసుకెళ్లేటువంటి భారతీయ జనతా పార్టీ హిందువుల కోసం మాట్లాడితే, హిందువుల హక్కుల కోసం కూడా మాట్లాడితే, ఏ విధంగానైతే ముస్లింల కోసం మాట్లాడుతున్నారో, ఏ విధంగానైతే ఇతర మతస్థుల కోసం మాట్లాడుతున్నారో, అదేవిధంగా హిందువుల హక్కు కోసం మాట్లాడితే మతోన్మద పార్టీ అని ముద్ర వేశారు. ఈరోజు దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, నిన్న కొన్ని శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి కొన్ని ఫ్లెక్సీలు వేశారు. రామచంద్రమూర్తి నిలువెత్తు విగ్రహం ఉంది, పక్కన ఫోటోలు ఉన్నాయి. అక్కడ బీజేపీ సింబల్ కానీ, కాంగ్రెస్ సింబల్ కానీ, టీఆర్ఎస్ ఏ పార్టీకి సంబంధించిన సింబల్స్ కూడా లేవు. ఈ ఫ్లెక్సీలను నిన్న పండగ జరిగింది తెల్లారుజామున 4-5 ఏదో మరి వీళ్ళకి దయ్యం పట్టినట్టుగా మంగళవారం పొద్దునే వస్తూ రామచంద్రమూర్తి ఫ్లెక్సీలను తొలగించి పక్కన పెడితే బాగుండేది, చింపేశారు డిఆర్ఎఫ్ సిబ్బంది. మరి మొత్తం చింపారా? లేదు. అడిగితే ఏమంటారు, సార్ ఇది కమ్యూనల్ అవుతుంది షో, జూబ్లీహిల్స్లో కిషన్ రెడ్డి గారు తింపాము, ఇక్కడ మీ దగ్గర. అరే నాయన, ఏదైనా యూనిఫామ్ మెకానిజం ఉండాలి. రామచంద్రమూర్తి కమ్ముందలా సిగ్గుండాలి కదా ఆ విధంగా మాట్లాడి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ పక్క నుండి శ్రీరామచంద్రమూర్తి కోసం పండగ రోజు కట్టినటువంటి ఫ్లెక్సీలను, సరే మనుషుల ఫోటోలు తెచ్చేసేయండి, ఓకే. దేవుడి ఫోటోలు ఉన్నాయి, అవి కూడా తీయండి, పక్కన పెట్టండి, ఓకే, దానికి కూడా మేము ఓకే. కానీ చింపాల్సిన అవసరమో పోలీస్ డిపార్ట్మెంట్కి, ఈ డిఆర్ఎస్ సిబ్బందికి ఎందుకు వచ్చిందని ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నాను. తీసి పక్కన పెట్టండి, ఎవరు కట్టారో వాళ్ళకి చెప్పండి, వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోతారు. మంగళవారం పొద్దున రామచంద్రమూర్తి ఫ్లెక్సీలను చింపే హక్కు ఎవడబ్బా ఇచ్చిండి నీకు అని నేను అడుగుతా ఉన్నా. సిగ్గు శరముందా నీకు అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు దీనికి స్పందించాలా. పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు డైరెక్ట్గా, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది సిటీలో రామచంద్రమూర్తి విగ్రహాలు తీయించింది కమ్యూనల్ ఇష్యూ కాకుండా మేము ఫ్లెక్సీని తొలగిస్తున్నామంటే రామచంద్రమూర్తి ఫ్లెక్సీ పెట్టడం కమ్యూనల్ ఏ విధంగా అయితే గర్ర నా కొడక.
రామచంద్రమూర్తి విగ్రహ ఫ్లెక్సీ కట్టడం కమ్మునల్ ఎట్లయితే రా చెత్తలా కొడక. మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి ఇదే తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యాంశం. ఈ దేశంలో హిందువుల గురించి మాట్లాడితేనేమో మతోన్మాదం, హిందూ దేవుళ్ళ ఫోటోలు తీసేస్తే సెక్యులర్ వాదం. ఇదేనా సెక్యులర్ వాదం? ఇదేనా కాంగ్రెస్ మార్క్ పరిపాలన? ఇదేనా కాంగ్రెస్ మార్క్ పరిపాలన? ముఖ్యమంత్రి గారు స్పందించండి. మీరు ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ రోజున మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దగ్గర నుండి ఫ్లెక్సీలు ఇప్పించారు? తీస్తారా రంజాన్ కట్టినవి, తీస్తారా క్రిస్మస్కి కట్టినవి? మీకు చేతనైతే ఓల్డ్ సిటీలో పోయి చేయండి. మీకు సిగ్గుసేరం ఉంటే, మీకు దమ్ముంటే ఓల్డ్ సిటీలో పోయి కరెంటు బిల్లు వసూలు చేయండి. అక్కడ రావాల్సిన ప్రాపర్టీ ట్యాక్సులు వసూలు చేయండి. ఇవి చేత కాదు. కేవలం హిందువులు సహనశీలులు కాబట్టి ఏం చేసినా మాట్లాడరు కాబట్టి, హిందూ సమాజంలో ఐక్యత లేదు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంది. హిందువులు కూడా ఆలోచన చేసుకోవాలా ఒకసారి. ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీ పేరు చెప్పి తీసింది రేవంత్ రెడ్డి గారు. మీరు దీనిపైన ఏం చర్య తీసుకుంటారో తీసుకోండి. ఎస్, ఇది నిజమా అబద్ధమా ఇది తేల్చాల్సిన అవసరం ఉంది. ఈరోజు మెజారిటీ హిందువులు మీకు చేతగానుల్లో కనబడుతున్నారు. సరే, హిందువులను నేను ముస్లింలను నేను చెప్పట్లేదు. నేను నా అనుభవాలు దెబ్బతిన్నాయంటున్నా. ఈరోజు కూడా పండగ జరిగింది నిన్న పొద్దున్న. ఈ పొద్దున అందరూ ర్యాలీలు అయ్యే 2-3 అయిపోయింది పొద్దున్న తెల్లవారుజామున. 4-5 తీసేయడం ఏంద్రా? సిగ్గులేం కాడదల్లరా? సిగ్గు లేదు? నీకు ఎన్నో మనుషులు ఉన్నవి తీసేయండి, ఒప్పుకుంటా. ఎస్, పార్టీ సింబల్ ఉన్నవి తీసేయండి. వ్యక్తిగతంగా మనుషులు ఫోకస్ ఉన్నవి అట్లాంటివి తీసేయండి, నేను కాదంటలే. పోనీ ఇవి కూడా నచ్చలేదు, ఇవి కూడా తీసేయండి, నేను కూడా అది కూడా యాక్సెప్ట్ చేస్తా. కానీ చింపే హక్కు ఎవరిచ్చిండు మీకు? ఎవరిచ్చిండు హక్కు? చింపే హక్కు నీకెవరిచ్చిండు? రాగ్గారుగా తీసి పక్కన పెట్టించు. ఎస్, యాక్సెప్ట్ చేస్తా, అది కూడా నేను రెస్పెక్ట్ చేస్తా. మీ అధికారాలని, చట్టాన్ని తీసి పక్కన పెట్టించు. చింపే హక్కు నీకు ఎవరిచ్చిండు నేను అడుగుతున్నా.